మహానేతలు ఇందిరాగాంధీ దగ్గర నుంచి నేటి నరేంద్ర మోదీ దాకా 3 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేసి విఫలమైన వారే. రాజశేఖర రెడ్డి చనిపోయే 2 రోజుల ముందు తెలుగుదేశం ఫినిష్ అని చెప్పి 2 రోజుల తర్వాత హెలికాప్టర్ ఎక్కి ఏమయ్యారో తెలిసిందే. ఇలా మహానేతలే ఆ పార్టీని ఏం చేయలేకపోతే గుడివాడలో ఉండే కొడాలి నాని మాత్రం టీడీపీ జెండాను 10 ముక్కలుగా చించేస్తా అని టైం ఇచ్చి మరీ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకా 200 రోజుల తర్వాత చుక్కలు చూపిస్తా, వారి రాజకీయ జీవితాలను భూస్థాపితం చేస్తా, టీడీపీ జెండాను 10 ముక్కలుగా చించేస్తా అంటూ కొడాలి నాని తెలుగుదేశం నాయకులకు వార్నింగ్ ఇస్తున్నాడు. నిన్న గుడివాడ మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీపై అవిశ్వాసం పెట్టారు తెలుగుదేశం నేతలు. అయితే కొడాలి నాని కొంతమందిని కిడ్నాప్ చేయడంతో వారు కనిపించకుండా పోయారు. దీంతో కోరం లేదని సమావేశం వాయిదా వేశారు. తన వ్యూహం వెడిసి కొట్టడంతో కొడాలి నాని ఆగ్రహంతో ఊగిపోయారు. తెలుగుదేశం నేతలను చించేస్తా, పొడి చేస్తా, అసలు పార్టీనే లేకుండా చేస్తా అంటూ 200 రోజులు టైం ఇచ్చారు. బహుశా జగన్ చెప్పాడేమో 200 రోజుల్లో నేనే సీఎం అవుతాను, నువ్వు హోంమంత్రివి అవుదుగాని అని. అందుకే టైం చెప్పి మరీ ఊహల్లో తేలుతూ తెలుగుదేశం జెండాను 10 ముక్కలు చేస్తా అని నాని అంటున్నాడు. 2004లో టీడీపీ టికెట్ పై అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెంది వైఎస్ఆర్ అండతో ప్రభుత్వ పదవి దక్కించుకున్న ఆర్డీఓ టీడీపీకి తొత్తుగా వ్యవహరించారని ఎమ్మెల్యే ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారులు టీడీపీ నేతల డ్రామాలు ప్రజలు చూస్తున్నారన్నారు. 200 రోజుల్లో అధికారుల సంగతి కూడా చూస్తా అని నాని వార్నింగ్ ఇస్తున్నాడు. మొత్తానికి జగన్ ఒక్కడే అనుకుంటే జగన్ పార్టీలో ఉన్న ఇలాంటి నేతలందరూ తరువాత ప్రభుత్వం మాదే, మా జగన్ అన్న సీఎం, మాకు మంత్రి పదవులు వచ్చేస్తున్నాయి, ఇక తెలుగుదేశం పార్టీ అంతు చూస్తాం, చంద్రబాబుని జైల్లో పెడతామంటూ ఊహాలోకాల్లో విహరిస్తున్నారు. పాపం ఎవరన్నా నిద్రలేపి అది డ్రీమ్ మిషన్ అని చెప్పండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.